హాయ్ గైస్, వెల్కమ్ టు egig. రియల్మీ నుంచి మనకి రీసెంట్గా 2019లో లాంచ్ అయిన ఇయర్ బడ్స్ నియోని ఈ వీడియోలో ఎలా ఉన్నాయి, అలాగే కొనొచ్చా లేదా, ఈ ప్రైస్ రేంజ్కి 3000 అయితే పెట్టాడు. ఈ ప్రైస్ రేంజ్ కొనొచ్చా లేదా అన్నది ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అలాగే పాత ఇయర్ బడ్స్ ఎయిర్తో కూడా కంపేర్ చేసి అయితే చూద్దాం ఎలా ఉన్నాయి ఈ వీడియోలో. అయితే వీళ్ళు మనకు బాక్స్లో ప్రొవైడ్ చేసేది బడ్స్ విత్ ఛార్జింగ్ కేసు, అలాగే యూజర్ మాన్యువల్, ఒక మైక్రో యూఎస్బీ కేబుల్ అయితే ఇస్తున్నాడు. ఇక బడ్స్ ఎయిర్ నియో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వస్తే, పాతగా లాంచ్ చేసిన బడ్స్ ఎయిర్ ఎలా ఉందో సేమ్ మనకు అలాగే ఉంది. డిజైన్ కానీ, బడ్స్ కానీ, ఛార్జింగ్ కేస్ కానీ మనకి ఎలాంటి చేంజ్ అయితే లేదు డిజైన్ విషయానికి అయితే. కాకపోతే ఇది బడ్స్ ఎయిర్ నియో అనేది కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది, లిటిల్ బిట్. ఛార్జింగ్ కేస్ అయితే చూడడానికి రెండు సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేస్తే మాత్రం. ఇక బిల్డ్ క్వాలిటీలో కూడా మనకి ఇందులోనూ సేమ్ మనకి పాలిష్డ్ ప్లాస్టిక్ అయితే వాడారు. బిల్డ్ క్వాలిటీలో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. డిజైన్లో ఈ రెండిట్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినా కానీ బడ్స్ ఎయిర్ నియోలో చాలా చేంజెస్ అయితే చేశాడు. ఈ చేంజెస్ అన్ని గుడ్ చేంజెస్ అయితే కాదు, అన్ని బ్యాడ్ చేంజెస్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ అయితే. ఫస్ట్ మనకు చేంజ్ వచ్చేసి ఛార్జింగ్ కేస్ అయితే. ఇది మనకి 2019లో టైప్ సి ఇచ్చి 2020లో వచ్చేసి మనకి మైక్రో యూఎస్బీ అయితే ఇస్తున్నాడు. తర్వాత ఈ ఛార్జింగ్ కేస్కి మనకు బ్యాక్ సైడ్ అయితే ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్ అయితే ఉండదు. సో మనకి ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయదు. పాతదైతే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కేసులోనే కాకుండా ఇయర్బడ్స్లో కూడా మనకు కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. మెయిన్ చేంజ్ వచ్చేసి మనకు ఆప్టికల్ సెన్సార్ అయితే రిమూవ్ చేశాడు. సో ఈ పాత బడ్స్లో మనకి ఆప్టికల్ సెన్సార్ ఉండడం వల్ల ఎయిర్లో పెట్టుకున్నప్పుడు ఎయిర్ డిటెక్ట్ అయ్యి సాంగ్ ప్లే అవ్వడం, తర్వాత తీసేసినప్పుడు సాంగ్ పాస్ అవ్వడం, ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉండేవి. మనకి కొత్త దాంట్లో ఈ బడ్స్ ఎయిర్ నియోలో అలాంటి ఆప్షన్స్ అయితే ఉండవు. చెవులో పెట్టుకున్న ఒకటే, పెట్టుకోకపోయినట్టే సాంగ్ అయితే కంటిన్యూస్గా ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా ఇది కాకుండా సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే రిమూవ్ చేశాడు. పాత దాంట్లో మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉండేది. మనకి ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. సో సింగిల్ మైక్ మాత్రమే ఉంటుంది. 1000 రూపీస్ కోసం వీళ్ళు చాలా చేంజెస్ చేశారు. డిజైన్లో పెద్ద కనిపించకపోయినా కానీ చాలా మనం సాక్రిఫైస్ చేయాలి. ఆల్మోస్ట్ సాక్రిఫైస్ సునిశ్చిత్ లాగా సాక్రిఫైస్ అయితే చేయాలి మన 1000 రూపీస్ కోసం. చాలా చేంజెస్ అయితే. ఇక వీటి బ్యాటరీ గురించి, అలాగే ప్లేబ్యాక్ టైం విషయానికి వస్తే, ఈ రెండిట్లోనూ మనకు కామన్గా మనకు ఛార్జింగ్ కేసులో వచ్చేసి 400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఈచ్ ఇయర్బడ్లో వచ్చేసి మనకి 27 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈచ్ ఇయర్బడ్లో మనం మ్యాక్సిమం అంటే 2 hours 15 minutes వరకు అయితే ఫుల్ టైం పెట్టుకుని అయితే వినొచ్చు. మనం 3 hours అయితే రావట్లేదు. వీళ్ళు 3 hours చెప్పిన టైం ప్రకారం అయితే మనం వాల్యూమ్ అయితే 50% పెట్టుకోవాలి. బట్ ఇది 100% వాల్యూమ్లో వింటే మాత్రం మనకి 2 hours మ్యాక్సిమం, లేదా 2 hours 15 minutes, అంతకంటే ఎక్కువ అయితే రావట్లేదు బ్యాటరీ లైఫ్ అయితే. ఈచ్ బడ్లో మనకి 27 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి రియల్మీ నియో కానీ లేదా బడ్స్ ఎయిర్ కానీ సేమ్ బ్యాటరీ కెపాసిటీ వస్తాయి. ఇది కూడా మనకి 2 hours 15 minutes అయితే ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. ఇక ఛార్జింగ్ కేస్ విషయానికి వస్తే ఇది 4.5 times అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఆల్రెడీ 1 time అయితే ఫుల్ అయితే ఛార్జ్ ఉంటుంది. సో ఇదొక టైం. ఇంకా ఇందులో ఛార్జింగ్ కేసులో వచ్చేసి ఎక్స్ట్రాగా మనం 4.5 times అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. టోటల్గా 5.5 times అయితే వినొచ్చు మనం ఇది బడ్స్ యూజ్ చేసి దిగిన. సో 5.5 times అంటే 2 hours 15 minutes ఇట్లా టోటల్ క్యాల్కులేట్ చేసుకుంటే మనం ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 12 hours అయితే వినొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే వినలేము, 12 hours కంటే ఎక్కువగా. వీళ్ళు మనకి చెప్పిన ప్లేబ్యాక్ టైం వచ్చేసి 17 hours అయితే చెప్పారు. బట్ 17 hours కాదు, కానీ ఫుల్ వాల్యూమ్లో వింటే మనకి 12 hours అయితే వస్తుంది ప్లేబ్యాక్ టైం అయితే. ఇక ఇది ఛార్జ్ చేయడానికి అయితే మనకి 1.5 hour పైనే పడుతుంది. దగ్గర 1 hour 45 minutes అయితే మనకి ఛార్జింగ్ కేస్ అయితే ఫుల్ అవుతుంది. ఇక బడ్స్ ఎయిర్ నియో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఇందులో మనకి 13mm డ్రైవర్స్ అయితే వాడారు. బట్ అయినప్పటికీ మన సౌండ్ అయితే అంత లౌడ్గా లేదు. పాత డ్రైవర్స్ ఎయిర్ వచ్చేసి మనకి ఇందులో 12mm డ్రైవర్స్ అయితే వాడారు. ఈ 12mm డ్రైవర్స్ అయినా కానీ ఇందులో సౌండ్ అయితే చాలా లౌడ్గా ఉంది. బట్ ఇందులో మాత్రం లౌడ్గా అయితే లేదు. దీనికంటే తక్కువ రేట్లో మనకి రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ బడ్స్ ఇయర్ ఫోన్స్ కూడా, ఈ ఇయర్ ఫోన్స్లో మనకి సౌండ్ అయితే లౌడ్గా ఉంది. బట్ సాంగ్స్ అనేది మనకు క్లారిటీగా అయితే లేదు, కాస్త చీప్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఇందులో. బట్ ఇందులో మనకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు, కానీ సౌండ్ అయితే తక్కువగా ఉంది. ఇందులో మనకి బడ్స్ ఎయిర్లో 80% సౌండ్ ఎలా మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందో, ఇందులో మనకు ఫుల్ వాల్యూమ్ అయినా అంతే ఉంటుంది. అందులోనూ ఈ బడ్స్కి మనకి ఎలాంటి సిలికాన్ టిప్స్ అయితే ఉండవు కాబట్టి సెమీ ఎయిర్ ఫిట్ కాబట్టి ఇది మనకు ఫిట్ అయ్యేది. ముఖ్యంగా మనం జర్నీ చేసేటప్పుడు అవుట్డోర్లో బస్లో ఇలా ట్రావెల్ చేసేటప్పుడు అయితే మనకి సౌండ్ అయితే అంతగా వినిపించదు. సో వాల్యూమ్ అయితే ఎక్కువగా ఉండాలి అనిపిస్తుంది. సో ఇదే మెయిన్ ప్రాబ్లం ఇందులో వచ్చేసి, సౌండ్ అయితే తక్కువగా ఉంది. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే, ఈ బడ్స్ ఎయిర్ నియోలో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు ఇండోర్లో అయితే ఓకే కానీ బాగానే అనిపిస్తుంది, కానీ అవుట్డోర్లో అయితే మన వాయిస్ అనేది ఎక్కువగా కంప్రెస్ అయితే వస్తుంది. సో మన వాయిస్ అనేది అవతల పర్సన్కి సరిగ్గా అయితే వినిపించదు. పాత బడ్స్ ఎయిర్లో కూడా మనకు సేమ్ ఇలాగే కొద్దిగా కాల్స్ అయితే సరిగ్గా వినిపించవు. ఇందులో మనకు సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. బట్ సెకండరీ మైక్ ఉన్నప్పటికీ అందులో కూడా మనకు కాల్స్ అయితే అంత బాగలేవు. కాల్స్ విషయానికి వస్తే ఒప్పో లేదా ఎంఐ బడ్స్ 4500కి లాంచ్ చేశారు కదా, ఎంఐ బడ్స్ ఎయిర్ 2. సో ఇందులో మనకు కాల్స్ అయితే చాలా బాగా వినిపిస్తాయి. ఈ బడ్స్ ఎయిర్లోనూ
అలాగే బడ్స్ ఎయిర్ నియోలోను కాల్స్ అయితే మనకు అంత బాగోదు. ఇక కనెక్టివిటీ అలాగే లేటెన్సీ విషయానికి వస్తే, కనెక్టివిటీలో మనకి గూగుల్ ఫాస్ట్ ఫేర్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి జస్ట్ మనకి యాప్ ఓపెన్ చేయగానే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు ఫాస్ట్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. అదే ఎంఐ బడ్స్ వైర్లెస్ 2 అయితే మనకంత దీనికంటే ఫాస్ట్గా అయితే కనెక్ట్ అవ్వదు. ఇది మన గూగుల్ ఫాస్ట్ పేర్కి అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అయిపోతుంది ఇది. ఇక అలాగే లేటెన్సీ విషయానికి వస్తే, లేటెన్సీలో నార్మల్గా మనకి గేమ్స్ ఆడేటప్పుడు నార్మల్గా అయితే మనకు కాస్త లేటెన్సీ ఎక్కువగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఇందులో R1 చిప్ సెట్ ఉండడం వల్ల లో లేటెన్సీ మోడ్ అని సపరేట్గా ఉంటుంది. సో ఆ లో లేటెన్సీ మోడ్ యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడు అనేది మనకి లేటెన్సీ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. దగ్గర మనకి 100 మిల్లీ సెకండ్స్ వరకు అయితే తగ్గిపోతుంది. నార్మల్గా అయితే 300-400 మిల్లీ సెకండ్స్ వరకు అయితే ఉంటుంది మనకి లేటెన్సీ. ఎప్పుడైతే గేమ్ మోడ్ ఆన్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకి లేటెన్సీ అయితే తక్కువగా ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు అలాగే నార్మల్గా ఏదైనా మూవీస్ చూసేటప్పుడు అలా లిప్ సింక్ ఇష్యూ ఇలాంటివి అయితే రాకుండా ఉంటాయి. సో అప్పుడు మన గేమ్లో కాకపోతే మనం ఇక్కడ గేమ్ మోడ్ ఆన్ చేసుకుంటే మాత్రం బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. నార్మల్గా 2 hours 15 minutes వస్తే గేమ్ మోడ్ ఆన్ చేస్తే 2 hours ఫాస్ట్గా అయితే డ్రైన్ అయిపోతుంది. ముఖ్యంగా కాల్స్ మాట్లాడకపోతే ఇంకా ఫాస్ట్గా బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. ఒక 1.5 hourలోనే బ్యాటరీ అయితే ఫుల్గా డ్రైన్ అయిపోతుంది. ఇక ఫైనల్గా ఈ బడ్స్ ఎయిర్ నియోలో వచ్చేసి స్మార్ట్ టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడితే, స్మార్ట్ టచ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి ఈ ప్రైస్ రేంజ్లో 3000లో మనకి ఏ TWS ఇయర్ ఫోన్స్లో అయితే లేవు. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు దీనికైతే. ఇది పాత బడ్స్ ఎయిర్లో కూడా మనకి స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఉన్నా కానీ ఇందులో మనకి అంత యాక్యురేట్గా అయితే సరిగ్గా వర్క్ అవ్వదు. సో ఇది రీసెంట్గానే అప్డేట్ కూడా వచ్చింది. మనకి రియల్మీ లింక్ అనే యాప్ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. యాప్ నుంచి మనకి బటన్స్ స్మార్ట్ టచ్ కంట్రోల్స్ అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అదే యాప్ నుంచి మనకి అప్డేట్ కూడా వచ్చింది, స్మార్ట్ టచ్ కంట్రోల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నట్లుగా యాక్యురేట్గా. బట్ నాకు ఆ అప్డేట్లో అంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదు. కాకపోతే బడ్స్ ఎయిర్ నియోలో అయితే కాస్త దానికంటే యాక్యురేట్గా అయితే వర్క్ అవుతున్నాయి స్మార్ట్ టచ్ కంట్రోల్స్ అయితే. సో ముఖ్యంగా ఇవే ప్రాబ్లమ్స్ అయితే ఇందులో. ఓవరాల్గా ఈ బడ్స్ని 3000 పెట్టి తీసుకోవచ్చా అంటే నేనైతే వద్దని చెప్తాను. ఎందుకంటే ఇందులో మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి సౌండ్ అయితే లౌడ్గా లేదు. సో మీరు దానికైతే ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఇది తీసుకుంటే మాత్రం. తర్వాత Type-C లేదు. ఇలా కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ బడ్స్ ఎయిర్లో కానీ లేదా బడ్స్ ఎయిర్ నియోలో కానీ నాకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా ఫుల్ మూవీ కూడా చూడలేము. మనకి 2 hours 15 minutes అయితే ఆఫ్ అయిపోతాయి ఇవి మొత్తం. మళ్ళీ మనం దాంట్లో పెట్టేసి ఛార్జింగ్ కేసులో ఛార్జ్ చేసుకోవాలి. సో బ్యాటరీ విషయానికి వస్తే ఒప్పో కానీ లేదా ఎంఐ ఇవన్నీ 3 hours పైనే వస్తాయి, 3 hours దగ్గర. బట్ ఇవి మనకి బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది చూడడానికి మాత్రం యాపిల్ బడ్స్ లాగా కాస్త చూడడానికి బాగుంటాయి. సో ఎవరైతే యాపిల్ లాంటి బడ్స్ యూజ్ చేయాలనుకుంటారో, కాస్త డబ్బులు పెట్టి కొనలేరు అనుకుంటారో వాళ్ళకైతే ఇవి బాగుంటాయి. కాకపోతే బడ్స్ ఎయిర్ అయితే తీసుకోకండి. అందులోనూ మనకి ఇది మైక్రో USB-తో వస్తుంది. సో ఇదొక మెయిన్ ప్రాబ్లం. ఎవరైతే చూడడానికి యాపిల్ బడ్స్ లాగే ఉండాలి, మనకు అలాంటి బడ్సే కావాలి అనుకుంటారో వాళ్ళకైతే నేనైతే ప్రిఫర్ చేసేది బడ్స్ ఎయిర్ తీసుకోవడమే బెటర్ బడ్స్ ఎయిర్ నియో కంటే. బడ్స్ ఎయిర్ నియో తీసుకున్నా కానీ మనకు ఆ ప్రైస్ రేంజ్లో నార్మల్గా దీనికంటే ఒక నెక్ బ్యాండ్ తీసుకోవడమే బెటర్. ఒక మంచి నెక్ బ్యాండ్ తీసుకోవడం బెటర్. స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఇవన్నీ లేకపోయినా పర్లేదు అనుకుంటే మంచి నెక్ బ్యాండ్ తీసుకోవడం బెటర్ అని అయితే ఓవరాల్గా చెప్పేది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని పాజిబుల్ అయితే ఎవరైతే TWS ఇయర్ ఫోన్స్ కొనాలనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే. ఇక ఈ ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ కానీ లేదా బడ్స్ ఎయిర్ నియోలో కానీ మనకి ఛార్జింగ్ కేసులో వాళ్ళు ప్రొవైడ్ చేసే బ్యాటరీ వచ్చేసి 400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈచ్ బడ్లో వచ్చేసి మనకి 27 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ 27 mAh బ్యాటరీ మనం మ్యాక్సిమం ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని కంటిన్యూస్గా వింటే 2 hours 15 minutes మాత్రమే వస్తుంది మ్యాక్సిమం వచ్చేసి. పాత బడ్స్ ఎయిర్లో కానీ లేదా కొత్త బడ్స్ ఎయిర్ నియోలో కానీ సేమ్ ఛార్జింగ్ టైం అయితే వస్తుంది 2 hours 15 minutes. ఇక ఈ ఛార్జింగ్ కేస్ యూజ్ చేసి మనం మ్యాక్సిమం 4.5 times అయితే ఛార్జ్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ ఛార్జ్ అయితే చేయలేము. ఛార్జింగ్ కేసులో ఫుల్గా ఛార్జ్ ఉంటే మాత్రం 4.5 times అయితే ఛార్జ్ చేసుకోవచ్చు మనం. ఆల్మోస్ట్ 4.5 times అంటే ఇది ఒక 4.5 times మనం ఇందులో ఆల్రెడీగా ఒక 1 time అయితే యూజ్ చేయొచ్చు. సో టోటల్గా మనకి 5.5 times అయితే ఛార్జ్ చేయొచ్చు, వినొచ్చు మనం కంటిన్యూస్గా. సో దీన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. క్యాల్కులేట్ చేసుకుంటే ఓకే 5 2 10 ఒక్క నిమిషం క్యాల్కులేటర్ తీస్తాను.